నువ్వు భయపడ్డ ప్రతిసారి, టెన్షన్ అయిన ప్రతిసారి, ఒత్తిడికి గురైన ప్రతిసారి, ఆందోళన పడిన ప్రతిసారి, విశ్వాస విషయంలో బలహీనుడు అని బలహీనరాలు అని నువ్వు రుజువు చూపించి దేవుణ్ణి బాధ పెడుతున్నావు. నేను దేవుణ్ణి అట్లా బాధ పెడుతున్నాను. మనం అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అలజడొద్దు, కలవరం వద్దు, భయం వద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. రేపటికి నేనున్నాను. వ్యాధైనా, బాధైనా, బలహీనత అయినా, కంపెనీ జబ్బు అయినా, చేతికి అందని డబ్బు అయినా, ఏదైనా దేవుడేం కోరుతున్నాడు? అసలు ఇంతసేటు మొత్తుకొని ఒక్కడన్నా చెబుతాడండి మనకి మనుషుల్లో? ఎందుకుంటే టెన్షన్, నేనున్నా కదా, ఒక మాట అంటారు, తీరా మూమెంట్లో అడ్రస్ కూడా దొరకరు. స్తోత్రం. కానీ నువ్వు భయపడ్డ